నమస్తే, శివశక్తి రీమిక్స్ వీడియోస్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాలు, ఆపాత మధురాలు లాంటి కొన్ని మంచి మంచి ఇంపార్టెంట్ వీడియోస్ని, బాగా ఆదరణ పొందినటువంటి శివశక్తి వీడియోస్ని మళ్ళీ రీమిక్స్ చేసి కొత్త ఆడియన్స్కి కూడా పరిచయం చేయడానికి, అలాగే పాత ఫాలోవర్స్ కూడా ఇంకొకసారి ఆ వీడియోస్ చూసి మళ్ళీ నెమరు వేసుకోవడానికి ఆ వీడియోస్ని మళ్ళీ పునఃప్రసారం చేస్తున్నాం ఈ ఛానల్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ చూసి ఆస్వాదిస్తారని, ఆనందిస్తారని భావిస్తున్నాం. జై శ్రీరామ్. నమస్తే. చాలా రోజుల తర్వాత కన్నింగ్ స్టార్ కమల్ హాసన్కి ఒక కౌంటర్ చేయబోతున్నాను. మరి మనోడు నటనా కిరీటి కాబట్టి తన యొక్క నటనా చాతుర్యాన్ని ఆస్వాదిస్తూ ఆ వీడియోకి తగిన విధంగా మన కౌంటర్లు ఉంటాయి, ఆ విధంగా ముందుకు పోదాం. కూటాల్లో వాక్యం అందించినప్పుడు ఆ కూటాలు నాకు ఎలా ఉన్నాయంటే, నాకు ఈ రోజు కూడా అనిపిస్తుందండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, బలిపీఠం మీద. ఇది ఎప్పుడు పెట్టారు? బలిపీఠం మీద ఉండే ఏంటి, నువ్వు బలిస్తారేంట్రా బాబా? కాలచక్రం గిర్రన వెనక్కి తిరిగి మళ్ళా 2002కి వెళ్ళి ఆగితే ఎంత బాగుండు అనిపిస్తుంది. 2002లో ఏమో లవ్ స్టోరీ ఉందా నీకు? ఎందుకంటే ఆ మంచి దైవజనులందరూ సజీవంగా ఉంటారు. అబ్బా, నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చరా. 5 హత్యలు చేసింది నేనే. నవ్వుతూ మొదలుపెట్టాడు, విత్-ఇన్ సెకండ్స్లో ఏడుపులోకి వెళ్ళిపోయాడు. నవరసాల్లో కొమ్మరిస్తాడు ఒకే ఒక్క నిమిషంలో. అప్పుడున్న సేవకులు దైవజనులందరూ చాలా మంది ఇప్పుడు లేరు. అంటే వాళ్ళందరూ సజీవంగా ఉంటారు. వాళ్ళందరూ దేవుని గురించి ప్రకటిస్తా, దేవుని గురించి పాడుతా, ఆరాధిస్తా, దేవుని మయంపరుస్తా ఉంటే కాలం అప్పుడే ఎందుకు ఆగిపోలేదు అలాగా అని ఎన్నోసార్లు నేను మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. కమల్ హాసన్, కాలం అలా ఆగిపోవాలనుకున్నావు. ఒరే 2002 అంటే 22 సంవత్సరాల క్రితం నువ్వు మతం మారేవంటారా ఫస్ట్ అసలు? ఆ టైంలో అలా ఆగిపోవాలనుకున్నావా? ఇప్పుడేం బాగలేదండి, అప్పుడే బాగుంది. చచ్చిపోరా నువ్వు కూడా వాళ్ళతో పాటు చచ్చిపో. ఏం ఫీల్ ఉండదు మామయ్య. పరలోకలు ఉంటారు కదా, మీరందరూ అక్కడ కలిసి భజన చేసుకోండి. ఏం బాగాలేదని ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉండటం? ఎవడనమన్నా నేను ఇక్కడ? వాళ్ళు మాట్లాడుతున్నా, వాళ్ళు పాడుతున్నా, నట కిరీటి, వాళ్ళు దేవుణ్ణి మయంపరుస్తున్నా. ఆ మాధుర్యం వేరు, ఆనందం వేరు, ఆ పరవశం వేరు. ఓహో, కొంతమందికి వాళ్ళంటే కూడా నచ్చని వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఏడిచారు. వాళ్ళతో నాకు అనవసరం. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారందరూ కేవలం నాకు ఇష్టలన్నీ భక్త దావీదన్నట్టు. ఓహో, నేను వీరు వారు అనే వ్యత్యాసం లేకుండా అందరినీ నేను ప్రేమిస్తాను. హృదయంలో వాళ్ళందరికీ స్థానం ఉంది. ఇప్పుడు ఈ నట కిరీటి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడో నేను తర్వాత చెప్తాను, ముందు వినండి. మన మీటింగ్స్ జరిగినప్పుడు నేను అభిమానించి ప్రేమించే దైవజనులందరి ఫొటోస్, వాళ్ళ స్టోరీస్ ఒక మ్యూజియం ఏర్పాటు చేశాను. మీకు అందరికీ తెలుసు. అది ఎంతమంది నా హృదయంలో ఉన్నారో వారందరినీ నేను అందులో చూపించాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మహానుభావుడు ఆ నరసరావుపేట కూటాలలో వాక్యం చెప్పి పాడుతూ దేవుని మయంపరుస్తుంటే, పరలోకమా ఇది భూలోకమా అర్థం కాలా నాకు. కొత్త ప్రపంచం. గుళ్ళు గోపురాలు తిరిగినోండి కాదు, వచ్చాడు గుళ్ళు దగ్గరికి వచ్చాడు. చూడండి ఇప్పుడు వస్తాడు మెల్ల కదా, రారా చిట్టికన్నదా. రకరకాల పరిసరాల్లోకి వెళ్ళినోండి కాదు. చాలా సంవత్సరాలు నేను చిన్ననాటి నుంచి మా అమ్మ నాకు భక్తి నేర్పింది. మా అమ్మ మా నాన్న భక్తి కలిగిన వాళ్ళే, భక్తి నేర్పారు. కాకపోతే నిజదేవుడు వాళ్ళకు కూడా తెలియదు, విగ్రహారాధన నేర్పారు. చాలా పాపం రా, చాలా పాపం రా. నాకు కూడా చిన్నప్పటి నుంచి శవారాధన నేర్పారులే మా ఇంట్లో. ఒక శవాన్ని మొక్కడం నేర్పించేసరికి నేను కూడా నిజదేవుని తెలుసుకోకుండా ఒక వేలాడే శవాన్ని మొక్కాను. నాకు తర్వాత అర్థమైందిలే. కాబట్టి ఆ క్షేత్రాలని, ఈ క్షేత్రాలని, ఆ తీర్థాలని అని ఆడగాడి తిరిగా కానీ నేను కూడా ఆ చర్చ్ అని, ఈ చర్చ్ అని, ఆ కూటములని, ఈ కూటములని, అక్కడక్కడ గుడారాల పండుగలని తిరిగా కానీ ఏం ఉపయోగం లేదబ్బాయి. ఎక్కడా పొందని మధురమైన అనుభవం వీడి గుడారాల పండుగల్లో దొరికింది. గుడారంలో దూరంగానే వచ్చింది వీడికి మధురమైన అనుభవం. వీడికి అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. అంతే కదా నువ్వు చెప్పేది ఇప్పుడు? దేవుని కూటాలలో, అది సువార్త కూటాలలో నేను అనుభవించా. అది గుడారాల దూరం అనుభవించాడు మధురమైన అనుభూతులు. అది మ్యాటర్. మంచి ఆటగాళ్ళు. ఎట్లా అంటే
ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించిన మధురానుభూతి కలిగింది. అదే అప్పుడు ఓ పాస్టర్ చెప్పాడు చూడండి, అబ్బా పరలోకం అంతా ట్రాక్టర్లోనే ఉందని. అసలు ఈ పరలోకం అంతా వీళ్ళకి గుడారంలోనే దొరికింది వీడికి. చాలా ఆనందించాను. చాలా ఆనందించాడు. ఇప్పుడు కూడా గుర్తు చేసుకుని అప్పుడప్పుడు కూర్చొని ఏకాంతంగా ఏడ్చుకుంటా ఉంటాను. అబ్బా ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మిస్ అయిందే, గోడారాల పండగ, గోడారాల ఎక్స్పీరియన్స్ పోయిందని ఇప్పుడు కూడా ఒక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడంట. ఇప్పుడు ఏముంది, దైవజనులు అందరూ ఒకరొకరు వెళ్ళిపోతా ఉన్నారు. నువ్వు ఒక్కడే మిగిలిపోయావు. ఏసన్న లేడు, రాజబాబు అన్న లేడు, ఆర్ఆర్కే మూర్తి గారు లేడు. ఇంకా కొద్ది గొప్ప దైవజనులు ఉంటే ముసలి వాళ్ళు అయిపోతున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. మరి ముసలితనం పోస్ట్ పోన్ చేయమని చెప్పకపోయా ఏసైకి? ఇప్పుడు వీడు ఒక వీడియో పెట్టాడండి ఇంతకుముందు, దీని కౌంటర్ కూడా చేసాం మనం. బాగా డబ్బు పేరు సంపాదించినటువంటి సినిమా స్టార్స్ ఈరోజు ఏరి, వారు సంపాదించిన డబ్బు ఎక్కడ, మరి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నటువంటి వాళ్ళ శరీరాలు ఎక్కడ, రాజకీయ నాయకులు ఏరి, ఎవరు మిగలలేదే అని చెప్పి. అది కాలధర్మం కదా, ఎవరైనా వయసు అయినకపోతారో, మరణానికి ఎవరు అతీతులు కదా. కానీ దాన్ని కూడా ఒక వింతలాగా విచిత్రంలాగా అందరూ వెళ్ళిపోయారు చూసారా అని చెప్పి మాట్లాడాడు. మరి మీ పాస్టర్లు కూడా వెళ్ళిపోయారు కదరా, ఇది ఏమైనా గొప్ప? నువ్వు మీ యేసయ్య శవార్త గురించి చెప్తున్నారు కదా, మరి వాళ్ళకి ఎక్కువ ఆయుష్ ఇవ్వచ్చుగా మీ యేసయ్య, వాళ్ళకి వృద్ధాప్యం రాకుండా ముసలితనం రాకుండా చేయొచ్చుగా మీ యేసయ్య. అప్పుడు నిజంగా చూసారా యేసయ్య సేవ చేస్తుంటే, లేకపోతే యేసయ్య మత ప్రచారం చేస్తుంటే వృద్ధాప్యం రావట్లేదు, చచ్చిపోవట్లేదు, దైవజనులు అట్లాగే ఉంటున్నారు రాళ్ళలాగా అని చెప్పి చాలామందికి నమ్మకం కలిగింది, నమ్ముతారు కదా. ఎందుకు వాళ్ళని కూడా వేసుకెళ్ళిపోతున్నాడు మూట కట్టుకుని? మరి సినిమా స్టార్స్ కంటే వీళ్ళు ఏమైనా తోపులా, వీళ్ళు ఏమైనా ఎక్కువ మరణం విషయంలో? మరి ఆ రోజు వాళ్ళని తిప్పి పొడిచావు కదరా సినిమా స్టార్స్ని. ఇప్పుడు పాస్టర్లు అందరూ చచ్చిపోయారని చెప్పి నక్కెడుపులు ఏడుస్తున్నావు ఏంటి? వాళ్ళ సాహిత్యం వేరు, వాళ్ళ పాట వేరు, వాళ్ళ మాట వేరు, వాళ్ళ భక్తి వేరు, వాళ్ళ మోకాళ్ళ అనుభవం వేరు. మోకాళ్ళ అనుభవం అంట. అయ్యో అసలు ఒక టైటిల్ పెట్టరా, గుడారాల్లో మోకాళ్ళ అనుభవం అని, జనాలకు క్లియర్గా అర్థమైద్ది. ఎందుకు ఇలా ఇండైరెక్ట్గా ఏడుస్తావు? వాళ్ళు దేవునికి వెళ్ళిన సామీప్యం వేరు. అంటే ఇప్పుడు ఇవన్నీ నీకు శాత కావట్లేదు అనమాట. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు చేశారని ఏడవడం తప్ప నువ్వు చేయొచ్చు కదా. వెళ్ళామంట పాము నడుస్తుంటే ఎవడో మగవాళ్ళని పిలవే అన్నాడంట. అదే నువ్వు మగవాడు కదా అంటే సమయాన్ని గుర్తు చేసి కర్ర తీసుకురా అన్నాడంట. అంత గొప్ప పాస్టర్ వాళ్ళు చక్కగా పాటలు పాడారో, చక్కగా కీర్తనలు రాశారో, లేకపోతే శవార్త ప్రచారం చేశారని చెప్పి నువ్వు ఏడవటం ఏంటి? నువ్వు కూడా చేయొచ్చు కదా పని. అని నీకు శాత కావట్లేదు అనమాట, నువ్వు మగవాడు కదా. మీ అందరికీ తెలిసిపోయిందా? డిజెస్ దినకరన్ గారి గురించి, ఇది పాల్ దినకరన్ బాబు, మరి అటు చచ్చిపోయినప్పుడు అటు నుంచి అటే పంపించేశారు, బతికించలేదాన్ని. మరి పాల్ దినకరన్ గాడు ఎవడో ఒక చచ్చిపోయిన బతికించినట్టుగా ఒక స్కిట్ వేసాడు, తండ్రిని బతికించలేకపోయాడు. నేను విన్నాను, ఓఫీర్ అన్న చెప్పారు ఒకసారి. ఓఫీర్ అన్న? మన ఓఫీర్ తాత. నీకు అన్నా ఇప్పుడైనా అన్న అడివి దున్నా. 8 గంటలు మోకాళ్ళ మీదే ఉండి ప్రార్థనలో ఉంటాడంట ఆయన. 8 గంటలు మోకాళ్ళ మీదే, మంచి స్టామినా. అసలు గుండె ఆపరేషన్లు జరిగినాయట ఆయనకి. ఏం పట్టించుకోడు, గంటలు 8 గంటలు ఒక రోజుకి వచ్చి ప్రార్థనలో గడిపాడు. తర్వాత 8 గంటలు ఆయన ప్రార్థనలో గడిపిన తర్వాత కాళ్ళు మళ్ళా స్వాధీనంలోకి రావట. ఉందా? లేదు. లేదా? ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు మళ్ళా ఎక్కడికక్కడ కాళ్ళు సరదీస్తే తప్ప కాళ్ళు లైన్లోకి రావట. నరాలు పట్టేస్తాయి. సమయం ఆయన ప్రార్థన చేసేటప్పుడు, ఆ గంటల కొలది సమయం ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన కళ్ళల్లో కన్నీళ్లు కారుతానే ఉంటాయి. కొళాయి బకెట్ పట్టుకోవడం కింద పెట్టుకుని, మరి వాటర్ ప్రాబ్లం ఉండదు ఇంట్లో. అయితే 8 గంటల బట్టి కారుతానే ఉంటాయి, 2-3 బకెట్లు అవుతాయి కదా. ఇప్పుడు మొన్న ఒక ఆవిడ చెప్పింది కదా, ఏసీ రక్తం ఇంకా కారుతానే ఉందని. ఈ కారటాలు ఆపం అనమాట, కన్నీళ్ళు కానీ రక్తం కానీ నాన్ స్టాప్ కారుడే. ఆత్మల కొరకు భారం, ఆత్మల బేరం, మూలుగుతో, ఏడుపుతో, దుఃఖంతో ఆ మహనీయుడి ప్రార్థన. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇప్పుడు ఆ మహనీయుడి ప్రార్థన సరే, నువ్వు ఏడవా మరి? అంటే నీకు రావట్లేదు ఏడుపు? నీకు భారం లేదంటరా? అదే బేరం లేదా నీకు? ఎరా, యోధులు వెళ్ళిపోయారు, సింహాలు వెళ్ళిపోయినాయి. గుంటనాక మిగిలేడు ఒక్కడే. భక్త సింగ్ గారి గురించి విన్నాను. భక్త సింగ్ మహనీయుడు. ఆయన అయితే నైట్ పండుకుందామని ప్రక్క వేస్తే ఒరే అసలు ఎంతసేపు ఈ పక్కలో మోకాళ్ళ అనుభవాలు ఏంట్రా నాయన, ముందుకెళ్ళరా స్వామి. పక్కన మోకాళ్ళుని ప్రార్థన. బా మళ్ళీ మోకాళ్ళు. తనతో పాటు ఆయన అనుచరుడు కూడా మరో పక్క వేసుకొని మోకాళ్ళ మీద ఉన్నాడట. ఒక బుక్ లో చదివాను నేను ఆయన పుస్తకంలో. కాసేపు మోకాళ్ళ మీద ఉండి
తన అనుచరుడు పరిచారకుడు పండుకున్నాడంట. ఆ దైవజనుడు కూడా పండుకుంటాడులే అని. ఇతను పండుకొని నిద్ర కూడా పోయాడు. 2 గంటలు నిద్రపోయాడు. మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ఆయన మోకాళ్ళ మీదే ఉన్నాడు. ప్రభా అనుకుంటా. మళ్ళీ 2 గంటల తర్వాత లేచాడంట. లేచి చూస్తే అప్పుడు సమయం 2 అయింది. మళ్ళీ అయ్యా అంటానే ఉన్నాడంట. ఈయన మోకాళ్ళ దిగల. మళ్ళీ 2 గంటల తర్వాత లేచి చూస్తే 2 గంటలకి అలారం పెట్టుకున్నాడు ఏంట్రా? మళ్ళీ 2 గంటలు లేచి మళ్ళీ 2 గంటలు లేచి వచ్చామని వస్తాయి 2 గంటలకు వస్తారు అడిగి. సారీ 4 గంటలైంది. మోకాళ్ళ మీదే ఉన్నాడు. అయ్యా అనుకుంటా. ఏం ప్రార్థన అండి అది! ఏం ప్రార్థన, ఏం భక్తి, ఏం ఆత్మీయత, ఏం అనుభవం! ఒరే నువ్వు నాకేదో జబ్బుందన్నావు ఏంట్రా? అది సబ్ కాన్షియస్ మెమరీ పవర్ సార్. అది ఏమన్నా ముదిరిందంటావా? ఒరే నీ అనుభవాలు అసలు ఈ మోకాళ్ళు, ఒరే ఏంట్రా మాకు ఈ కర్మ, ముందుకు పోరా. భక్త సింగ్ గారు అయితే చెప్పిన ప్రసంగమే చెప్పేవాడంట. చేసిన ప్రసంగమే మళ్ళా చేసిన. పాడిందా పాడరా పాసిపల్లి దోశలు అంటే చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పేవాడంట. మొదటిసారి ఆ ఉపదేశం విన్న వాళ్ళు ఎంత ఉజ్జీవింపబడతారో 4వసారి దాన్ని విన్నవాడు కూడా అంతే ఉజ్జీవింపబడతాడంట. పాటగాళ్ళు కాదు మంచి పాటకారి అనుకోవటానికి, మాటకారులు కాదు మాటకారి అనుకోవటానికి, కానీ మోకాళ్ళ మీదే ఉండి ప్రపంచాన్ని ప్రభావితం చేసి ఒక భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా సంఘాలు కట్టగలిగినాడు. వీళ్ళు మోకాళ్ళ మీద కూర్చుని మొత్తం భారతదేశాన్ని ఊపేసేవాళ్ళు అనమాట వీళ్ళు. ఒరే అసలు ఏంట్రా నీ మోకాళ్ళకి నీకు ఏదో పెద్ద అవినాభావ సంబంధం ఉన్నట్టుంది ఏంట్రా బాబా. ఏంటి ప్రభా, గొప్ప గొప్ప దైవజనులందరినీ తీసేసుకున్నావు. ఇప్పుడు ఎవరినైనా మాకు అంటే దేవుడు చెప్తుంది ఏంటంటే, సచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు కదా అంటాడు ప్రసంగిలో. ఓహో వీడు కుక్క అనమాట. వాళ్ళు చచ్చిపోయిన సింహాలు, వీడు కుక్క అనమాట. ఇప్పుడు అదే చెప్తున్నాడు. అవును నాయన, కుక్క వంటి వాడనే ప్రభువా, కుక్క వంటి వారమేనాయనా మేమందరము. అవునవును, మిమ్మల్ని సింహాలుగా చేసి వాడుకోవడానికి నేను సమర్థుణ్ణి అంటాడు ఆయన. వీడు గ్రామసింహం అవుతాడన్నమాట ఇప్పుడు వీడు. అరా గ్రామసింహం ఎప్పుడవుతావు మరి? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాకా కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మహానుభావుల గురించి గుర్తు చేసుకుంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం కనుక వాళ్ళ ఆశీర్వాద అభిషేకం మన మీదకి వస్తుంది. పెద్ద మాట అన్నాడు సరాడు. అంటే ఇప్పుడు యేసుని నమ్మిన దానికంటే ఇప్పుడు ఈ పాస్టర్లను గుర్తు చేసుకుంటే వీడికి ప్రత్యేకంగా ఏదో ఆశీర్వాదాలు వస్తాయి అనమాట. అంటే ఇది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు? సాధు దర్శనం, పుణ్యం, సత్సంగం అనేది ఒకటి ఉంటుంది కదా మన కాన్సెప్ట్. డైరెక్ట్గా మనం భగవంతుడి దగ్గరికే వెళ్ళక్కర్లేదు. మహానుభావులు మహాపురుషులు అయిన వాళ్ళని దర్శించినంత మాత్రమున, వాళ్ళని స్పర్శ తగిలినంత మాత్రమున మనలో కొంత పరివర్తన కానీ, మార్పు కానీ, ఒక ఆధ్యాత్మిక ఉన్నతి కానీ కలిగే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ తీసుకుని పాస్టర్లను గుర్తు చేసుకుంటే ఆశీర్వాదం వచ్చిందంట. అసలు ఏంటి ఇప్పుడు నీకు వచ్చే స్పెషల్గా వచ్చే ఆశీర్వాదం ఏంటి చెప్పరు? మీకు ఉన్నది ఒక్కటే దిక్కుమాలిన స్వర్గం. ఇప్పుడు యేసుని ఎంత నమ్మినా వచ్చేది అదే. మీరు ఎంత పుణ్యం చేసినా చేయకపోయినా, పాపాలు చేసినా చేయకపోయినా మీకు మిగిలింది ఒకటే స్వర్గం. దాంట్లో ఏమైనా కేటగిరీలు ఉన్నాయా, స్టేజ్లు ఉన్నాయా? ఆ స్వర్గాన్ని మించిన మోక్షం ఏమైనా ఉందా? పోనీ ఇంతకాలం ఈ స్వర్గంలో ఉంటారు, ఎక్కువ పుణ్యం ఆర్జిస్తే ఎక్కువ కాలం పాటు స్వర్గంలో ఉండొచ్చు అని ఏమైనా ఉందా? పర్మనెంట్ స్వర్గం ఉన్నది ఒకటే స్వర్గం. మళ్ళీ కొత్తగా ఆశీర్వాదాలు ఏంటి అందులో? స్పెషల్గా వచ్చేది ఏంటి ఇంకా మళ్ళీ దాంట్లో? అంటే అది దైవజనులు యేసన్న గారు కూడా అన్న మాట నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, నా పిడికిలితో ఆయన పుస్తకంలో చదివాను నేను. మళ్ళీ నేనేం ఆయన దగ్గర ఉండి నేనే విన్ని ఆయన నాకు చెప్పాడని చెప్పేది కాదు. ఎందుకయ్యా అబద్ధాలు? చెప్పరా బాబు, ఇక కొత్త ఏంటి అబద్ధాలు? చెప్పరా, నేను వింటాం కదరా మేము. వింటాంగా, గొర్రెలు ఉన్నారు కదా వింటాం. చెప్పు. నాకు బాప్తీసం ఇచ్చాడు అప్పుడు ఒకటి. రెండోసారి నేను ఆయన కలిసింది ఎక్కడ అంటే, సెకండ్ టైం చిలకలూరిపేట కూటాలకు వచ్చినప్పుడు వాకింగ్ చెప్పడానికి వచ్చాడు అక్కడ. 4వసారి గొడవల దగ్గరికి వెళ్ళలేదా? చిలకలూరిపేట పాస్టర్స్ ఫెలోషిప్ సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే ఆ ప్రోగ్రాంలో వాకింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు 4వ మారు నేను నా భార్య ఇద్దరం వెళ్ళి ఆయన చేత ప్రార్థన చేయించుకున్నాం అంతే. కాలేజీలో మహేష్ బాబు అనుష్కం కలుస్తాడు కదా, మొత్తం 4 సార్లు గెలిచానని చెప్పి ఆ రేంజ్లో చెప్తున్నాడు వీడు. ఆయన ప్రారంభం నుంచి పడ్డ పరిస్థితులన్నీ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి నేను అడిగి తెలుసుకున్నా. నాకు జాషువా డానియల్ గారంటే ఇష్టం. నాకు అవకాశం ఉన్న పరిధిలో వాళ్ళ పరిచర్య స్థలాల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎట్లా కష్టపడ్డారు, వీళ్ళు ఎట్లా చేశారు, వీళ్ళ ప్రారంభం ఏంటి, వీళ్ళ అనుభవాలు ఏంటి అన్నీ తెలుసుకుంటాను నేను.
అది వీళ్ళు మార్కెటింగ్ ఎలా చేశారో, వీళ్ళు ఎలా డెవలప్ అయ్యారని చెప్పి రీసెర్చ్ చేశాడు. చేసి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒకటి వీళ్ళ దగ్గర ఒకటి మొత్తం కాపీ కొట్టి వీడి చర్చి మొదలుపెట్టాడు అనమాట. అది అవన్నీ నాకెంతో ఉపయోగపడ్డాయి. అది చూసారా, నిజం చెప్తున్నాడు. కొత్తగా దేవుని సేవలోకి రావడానికి దేవుడు పిలుపునిచ్చాడు. ఆ తర్వాత చిలకలూరుపేటకి వచ్చాను. ఎందుకు వచ్చాను? హెల్త్ బాగలేదని వచ్చాను. కానీ అందుకు కాదు, సేవ కొరకు నిన్ను చిలకలూరుపేటకు తీసుకెళ్తున్నాడు నాయన అని సాల్మన్ అన్న చేతుల నుంచి ప్రార్థన చేసి చెప్పి పంపించాడు. చిలకలూరుపేట మొలకనమాట. ఇప్పుడు ఈయన ప్రత్యేకంగా రా అబ్బాయి నువ్వు చిలకలూరుపేట పోయి నా మత ప్రచారం చేయరా అని చెప్పి ఈయన పంపించాడనమాట ఏసయ్య. రంజిత్ ఓఫీర్ గారు రాసినటువంటి పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే పుస్తకం అక్కడ నాకు బ్రదర్ ఇచ్చాడు. ఆ పుస్తకం తీసుకుని దాన్ని చదివా. వారు కూడా దగ్గరగా 60 సంవత్సరాలు దాటిపోయినాయి. ఆయనతో పాటు సమకాలీనైన పెద్దలైన దైవజనులందరినీ ఆరోగ్యంగా బ్రతకనిచ్చునుగాక. ఓపిక కూడా ఓ హద్దు ఉంటుంది. ఓన్లే కదా అని వదిలేస్తుంటే ఆయుష్ పొడిగించు గాక. అసలు ఏంట్రా నువ్వేమన్నా మునీశ్వరుడువా? ఇట్లాగూ గాక అని చెప్పి ఒక తపస్సు, ఘోరమైన తపస్సు చేసిన వాళ్ళు ఒక ఆశీర్వాదం ఇస్తారు చూడండి. ఆ రకంగా వీడికంటే పెద్ద పాస్టర్కి వీడు ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆ పుస్తకం చదివినప్పుడు ఓహో, దేవుని వాక్యాన్ని అసలు ఇలా చదవాలి, ఈ విధంగా ప్రతి వచనాన్ని ఎక్స్రే చేయాలి, ప్రతి వచనాన్ని పోస్ట్ మార్టం చేసి విభాగాలుగా విడగొట్టుకొని ప్రతి దానిలో ఉన్న మార్మిక సత్యాన్ని వెలికి తీయాలని బైబిల్ చదవటం ఎలాగా, బైబిల్ ధ్యానించటం ఎలాగా, వ్యాఖ్యానించటం ఎలాగా, సరైన నిర్వచనం చెప్పటం ఎలాగా అనే ప్రక్రియ నేర్చుకున్న దాన్ని చూసి ఆ విషయం మాకు తెలుసులే. ఓహో, ఇప్పుడంటే ఓఫీరు రాసిన పుస్తకం చదివితే తప్ప బైబిల్ అర్థం కాదనమాట. అంటే ఎవరికి అర్థం కాని భాషలో రాశారనమాట బైబిల్ అయితే. మరి ఇప్పుడు అసలు బైబిల్ అందరికి చేరడమే కష్టం అనుకుంటే మళ్ళీ ఓఫీరు రాసిన పుస్తకాలు అందరికి ఎప్పుడు వెళ్తాయి? అంటే బైబిల్ వేస్టే కదా. ఓఫీరు రాసిన పుస్తకం లేకపోతే ఇది వేస్ట్, అసలు పనికిరాదు బైబిల్గా. అంటే బైబిల్ దేవుడు కంటే ఓఫీరు గొప్పడు, అందరికి అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు. సరే, ఇప్పుడు నువ్వు ఓఫీరు పుస్తకం చదివి బాగా అర్థం చేసుకున్నావు కదా బైబిల్ని, ప్రతి వాక్యాన్ని ఎక్స్రే తీయటం. ఊరి నీ జీవితంలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు శవార్త ప్రచారం చేస్తున్నావు? నువ్వు జీవితం మొత్తంలో ఒక్కసారన్నా బైబిల్ ఈ చివరి నుంచి ఈ చివరి దాకా జనాల మధ్య వ్యాఖ్యానం చేసావంటారా? చేస్తావా? ఇక ముందు చేయగలవా? నీకు దమ్ముందా? బైబిల్ మొత్తం పరిశుద్ధ దేవుని గ్రంథం పైన పరిశుద్ధం అని రాసుకోవడం కాదు, చదివి వినిపిస్తే జనం అర్థం చేసుకున్నారు పరిశుద్ధమా అపరిశుద్ధమా అని. ఛాలెంజ్, నీకు లైఫ్ టైం ఛాలెంజ్. బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా నువ్వు జనం మధ్య చదివి వ్యాఖ్యానం చేయరా ఒక్కసారైనా సరే లైఫ్ టైంలో. దుర్బోధకులు అన్న వాళ్ళ పుస్తకాలు చదివా, సత్యబోధకులు అన్న వాళ్ళ పుస్తకాలు చదివా. అయితే ఏ ఒక్క పుస్తకానికి నేను పూర్తిగా నేను అప్పగించుకోకుండా నేనుగా వ్యక్తిగతంగా బైబిల్ ధ్యానం చేసుకుంటూ ఈ దైవజనుడు ఇది వ్యాఖ్యానించాడు, ఈ దైవజనుడు ఇది వ్యాఖ్యానించాడు, న్యాయంగా ఏ వ్యాఖ్యానం సరిపోతుంది, ఏ వ్యాఖ్యానం తప్పుగా కనిపిస్తుంది అనేది నేనే నిర్ధారణ చేసుకొని మనది పైకి ఆర్భాటమే. ఇప్పుడు చూడండి, ఇదొక దైవజనుడు రాశాడంట, ఇదొక దైవజనుడు రాశాడంట. వీళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేకంగా రాసుకున్నారంట. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు వ్యతిరేకంగా రాసి ఇద్దరు దైవజనులే అంట. మళ్ళీ ఎంత కామెడీ చూడండి. ఇక ఒకే బైబిల్ ఎంతమందికి ఎన్ని రకాలుగా అర్థమైంది, అంత కాంప్లికేటెడ్గా రాశారనమాట దాన్ని. అందులో ఉన్న విషయాన్ని నువ్వు నమ్మకపోతే చస్తావురా అని భయపెట్టినప్పుడు అసలు విషయం ఏంటో తెలిసేలాగా చెప్పాలి కదా ముందు. ఈడొచ్చి ఇదని చెప్తాడు, ఎవరికి వాడే కరెక్ట్ అని భుజాలు ఎగరేస్తారు. ఇప్పుడు ఈడొచ్చి అసలు వీళ్ళిద్దరిది కాదు, 3వ వెర్షన్ నేను కనిపెట్టాను, నాది సత్యం అని ఈడు చెప్తాడు. ఇప్పుడు సేవ చేయాలంటే కొంచెం భయం, ఎందుకంటే ఎవరికి లేనని విమర్శలు దైవజనుడికి ఉంటాయి. ఓహో, ఎవరికి లేనని ఆఫర్లు అంటే బాగుంటుంది అక్కడ పాస్టర్లకి. అగసాట్లు కూడా ఉంటాయి, ఆవేదనలు ఉంటాయి. ఎందుకురా, ఏమున్నాయిరా అంత సేటు అగసాట్లు? ఏంటి ఒకటి చెప్పు అసలు. నిందలు ఉంటాయి, తృణీకారాలు ఉంటాయి, తిరస్కారాలు ఉంటాయి. మాస్లామణి గారు పాట పాడినట్టు దైవజనుడ మరువకోయి రావోయి సందమామ అన్నట్టుగా ఉందరా బాబు. మధ్యలో ఏంటి డ్రామా ఏంట్రా? దైవ పిలుపును దైవ నీతి నొదలకోయి దేవుడే దీవించును. ఏ మాటలండి. ఇప్పుడు వచ్చే పాటలతో ఆ పాటల్ని రెండింటిని తక్కెట్లో పెడితే ఇప్పుడు వచ్చేమో ఎక్కడో ఆకాశంలో తేలిపోతున్నాయి, ఏం బరువుగా ఉన్నాయి. అర్థం కూడా కావు. ఇప్పుడు మన వాళ్ళ కొంతమందికి అర్థం కూడా కావు. ఏం చేద్దాం? ఆధ్యాత్మిక దారిద్ర్యం. చేసేదేముందిలే,
అసలు ఆత్మీయ ప్రగతి కలిగిన వాడికి వాటి విలువ తెలిసిద్ది. అబ్బా ఏమి లేకుండా ఈ పైన ఉంటారు చూడండి, ఈ పైన ఉన్న రకాలకి అది అర్థమై సావు. ఓహో ఏం చేద్దాం? ఇప్పుడు అంటే అందులో గొర్రెలుగా మారిన వాళ్ళకి కూడా ఇందులో కేటగిరీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రగతి, పై స్థాయి, కింద స్థాయి, అంటే స్వర్గంలో కూడా కేటగిరీలు ఉంటాయేంట్రా? దైవ సేవలోకి వస్తే ఎన్ని రకాల బాధలు ఉంటాయో రాకముందే నాకు తెలుసు. ఏంట్రా అంతసేపు బాధలే ఉన్నారు నీకు? చక్కగా పక్క పాపడు తీసుకుని వైట్ షర్ట్ వేసుకుని బిందాస్గా ఒక అరగంట సొల్లు చెప్పి వెళ్ళిపోతావు. దశం భాగాలు చెల్లించుకుంటారు గొర్రెలు. ఎందుకు వచ్చిన గొడవ అని తప్పించుకుందామని చూసా కానీ దేవుడు ఉంచిన భారాన్ని బట్టి. అబ్బా అసలు సినిమాలో నాగభూషణం, రాజ్యనాలు ఎందుకైనా పనికొస్తారండి అసలు? సరేలేవా, ఇక మరి నువ్వు ఇబ్బంది పెడుతున్నా కాబట్టి తప్పట్లేదులే అన్నట్లుగా యాక్టింగ్ చేస్తావు చూడండి, అలా ఉంది. నేను అతి తక్కువ కాలంలో తక్కువ కాలంలో ఒక 6 నెలల లోపు తప్పించుకున్నాను. దేవుడు దర్శించి మాట్లాడుతూ రారా, పరిచర్యలోకి రారా అని దేవుడు పిలుస్తా ఉంటే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏసు ఈడు కూడా కనపడ్డాడు. ఇంత తేరగా ఉన్నాడండి మీ యేసు. ఎవరికైనా సరే వచ్చి ముందు కనపడతామేక. మీ యేసు కంటే సినిమా స్టార్స్ని చూడటమే కష్టంలాగా ఉంది. ఇక్కడ వాళ్ళే కనపడరు అసలు. 2005 నుంచే పిలుస్తా ఉన్నాడు, తప్పించుకొని తిరుగుతా చివరికి 2006లో 2005 నుంచి పిలుస్తా ఉన్నాడు. ఛత్రపతి సినిమాలో ఒరే సూర్యుడు, అట్లాగే ఇప్పుడు ఒరే శాలివరాజు రారా, మతపేశారం చేయరా నాది అని చెప్పి ఇలా వేసి ఎంటపడుతున్నాడు. ఇప్పుడు ఎవడైనా భక్తుడు అనేవాడు భగవంతుడి గురించి తెలుసుకుని తన్మయత్వంతో, పారవశ్యంతో వాడు ప్రచారం చేయాలి. పొంగిపోతూ నేను భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకున్నాను, ఆ ఆనందాన్ని నేను ఒక్కడిని అనుభవించడం కాదు మీకు కూడా తెలియజేస్తున్నానని చెప్పి వాడికి ప్రేరణ కలగాలి. వీళ్ళ దేవుడు వచ్చి అడుక్కోవడం ఏంటంటే నా గురించి చెప్పరా అని చెప్పి ఇదేం దరిద్రం రా బాబు అసలు. 6 నెలలు మాత్రం తప్పించుకొని తిరిగాను. చూసారా ఈడు అసలు నా వాళ్ళగా చిపో అని చెప్పి మొన్న వీడియోలో కూడా వేసాను చూడండి. అంటే అందరి దగ్గరికి పోయి ఇట్లా దేబ్రిచ్చుకుంటా ఉంటాడు అనమాట. ఎవరే నా గురించి చెప్పరా, ఏమ్మా నా గురించి చెప్పవా, మత ప్రచారం చేయవా అని చెప్పి దేబ్రిచ్చుకుని అవతలపో అంటా ఉంటారు వీళ్ళు దేవుడిని. దేవుడికి బలంగా మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత ఇంకా అన్ని ఆపేసి దేవుని పనిలోకి వచ్చాను. అది బలంగా అంటే వార్నింగ్ ఇచ్చాడు అనమాట. రే నీకు కుష్టు, తెగుళ్ళు, గజ్జి రపేస్తా అని చెప్పి ఏదో భయపెట్టాడు. బైబిల్ దేవుడు భయపెడతాడు కదా, అలా భయపెడితే బాబు ఈయన అసలే సైకోయిక్ మామూలుగా ఉండదని చెప్పి వచ్చేసాడు. వచ్చింది మంచిది, సరైన నిర్ణయం. ఓహో ఒకవేళ దేవుడు పిలిచిన తర్వాత చూద్దాంలే, ఎప్పుడన్నా చూద్దాంలే అని అనుకొని ఒకవేళ వదిలేస్తే అమ్మో చాలా నష్టపోయేవాడిని. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అది చూసారా ఎంత నష్టం వచ్చేది ఈ పాటికి. మరి కోట్లు ఎవడు కూడా పెట్టేవాడు పాస్టర్ గిరి ఎత్తుకోపోతే. కాబట్టి ఇది చూస్తున్న వాళ్ళు యవనస్తులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరికీ కూడా చేతులెత్తి వందనాలు చేసి చెప్పేది ఏంటంటే నా ఆత్మీయ పుట్టినరోజు సందర్భంగా. ఓహో మరి ఈ సందర్భంగా నా పేజీలారా ఒరేయ్ డ్రమటిక్ పొలిటీషియన్ లాగా ఉన్నారు నువ్వు. గోషి కొడుకు ఎక్కువ తలగొడ్డ తక్కువ అన్నట్టు ఉంది. దేవుని కొరకు ఏమీ చేయకుండా వ్యర్థమైన జీవితం జీవిస్తుంటే ఇకనైనా మార్పు చెందండి. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. వింటున్నారు కదా. ఇప్పుడు ఈ శాలేం రాజు గారి చర్చిలో ఉన్న గొర్రెలు ఏం చేస్తారంటే మీరు చిన్నగా సొంతంగా చర్చిని మొదలు పెట్టేసేయండి. ఈ పక్కన ఏమన్నా 10 మందిని పోగేసుకెళ్ళి ఓ చర్చి పెట్టేసేయండి. సేవ దేవుడు మమ్మల్ని పిలిచాడని చెప్పండి, ఏం పిలుస్తాడో చూద్దాం. దేవునికి ఒక్కనికి నీవు వశమైతే ఈ ప్రపంచం నీ కాళ్ళ కింద తెచ్చి ఆయన పెడతాడు. బా ఇది ఎక్కడి నుంచి తీసుకోండి చెప్పండి. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, అది అక్కడి నుంచి తెచ్చాడు. ఇది వెతుకొచ్చేసాడు. మరి ఒక్కటి కూడా మీకు సొంతంగా చెప్పుకునే దిక్కు లేదు. చివరికి భక్తిలో కూడా మీరు లోకాన్ని ఉద్ధరిస్తారా? వాడు ఎక్స్ దొంగ, ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. అంతేగాని ఈ లోక సంబంధమైన డబ్బు, ధనం, ఆస్తులు ఇవన్నీ తెచ్చి నీకు దేవుణ్ణి ఇవ్వలేవు. మంచిది. అయితే ఇప్పుడు గొర్రెలు ఏం చేస్తారండి, ఇటు దశంభాగాలు ఇవ్వడం ఆపండి. ఫస్ట్ మనం ఏసై గురించే మాట్లాడుకుందాం. అసలు మన మధ్య డబ్బు మ్యాటర్ అవ్వద్దు, దశంభాగాలు మ్యాటర్ అవ్వద్దు అని చెప్పి గొర్రెలు చెప్పండి. వెంటనే చూద్దాం, ఇడు ట్రై చేసి చూడండి. మారు మనసు పొంది త్వరగా రక్షణ పొందు. రక్షణ పొందిన వ్యక్తి అయితే ఏడ్చి ప్రార్థన చేయి. రక్షణ పొంది మళ్ళీ ఏడవటం, రక్షణ పొందటం ఎందుకు, మళ్ళీ ఏడవటం ఎందుకురా? రక్షణ పొందితే ఆనందించాలి, ఏడవటం ఏంటి? నీ చిత్తం చేస్తా ప్రభువా, ఆత్మల కొరకు ప్రయాసపడతా ప్రభువా, నీ సేవ చేస్తానయ్యా, నీ పని చేస్తానయ్యా, ఆత్మల కొరకు పరిగెత్తుతానయ్యా. బాబు చెప్పేసుకుంటున్నాడు. నేను భూత మాంత్రికుడు వెంటరా
ఆత్మల కోసం పరిగెత్తడం ఏంటిరా? అంటే వీళ్ళ జీవితాశయం అంతా కూడా ఇక లోకం అంతా మత మార్పిడి చేయటం, ఇదే వీళ్ళ బ్రతుకు, ఇదే వీళ్ళ కూడు నీళ్ళు. ఇక ఇప్పుడు వీడికంటే డబ్బులు వస్తాయి, దశంభాగాలు వస్తాయి. ఇప్పుడు గొర్రెలుగా మారిన వాళ్ళని కూడా వాళ్ళని జాంబీలు చేసి వాళ్ళ కొరికి వదిలేస్తాను, మీరు కూడా లోకం మీద పడండిరా, మతాలు మార్చండి అని చెప్పి. ఎవడన్నా లోకాన్ని ధర్మ మార్గంలో నడిపించండి, ప్రజల్లో సత్ప్రవర్తనని పెంచండి, సుహృద్భావ వాతావరణం పెంచండి సమాజంలో, ఇవి చెప్పాలరా. ఇక మతం అంటే ఎంతసేపు నీకు మత మార్పిడి చేయటమేనా? ఇదేం మార్కెటింగ్ మతం రా నాయన. నో యూస్, వాడు విండండి. అందుకే ఆ పాట పాడుకున్నా. అపరాధిని నన్ను ప్రేమించి ఆసక్తితో నన్ను పిలిచి నీ దివ్య రక్తముతో నిలువెల్ల కడిగావు. నువ్వు మనిషి లేకపోతే మాట మృగానివిరా నువ్వు. ఇంతకుముందు వాళ్ళ డ్రామాలు వేసేవాళ్ళు, ఈ డ్రామాల్లో వీళ్ళు డైలాగులు చెప్తూ మధ్యలో పద్యం ఎత్తుకునేవాళ్ళు. ఈ పద్యం ఎత్తుకోగానే పక్కన హార్మోనియం పెట్టో ఈ డోలక్క పట్టుకుని వీళ్ళు రెడీగా ఉండేవాళ్ళు, వీళ్ళు మొదలు పెట్టేసేవాళ్ళు వాయిద్యాలు. అసలు డ్రామా కంటే దారుణంగా ఉంది ఈ స్కిట్. ఎట్లా భరిస్తున్నారు బాబు మిమ్మల్ని అసలు? వాడికి అదొకటి జరిగిందండి, అది వాడి టర్నింగ్. వీడికి ఇది ఒకటి కలిసి వచ్చిందండి, ఇది వాడి టర్నింగ్ అంటారు కదా. నా టర్నింగ్ ఏంటో తెలుసా? యేసు నా జీవితంలోకి రావటమే నా టర్నింగ్. ఇప్పుడు వీడు చివరిలో చెప్పాడు కదా, యేసు వీడి జీవితంలో రాగానే టర్నింగ్ పాయింట్ అని చెప్పి. మరి చాలా మంది జీవితాల్లోకి వస్తున్నాడుగా, చాలా మంది యేసుని నమ్ముతున్నారుగా, మరి వాళ్ళ జీవితాల్లో ఎందుకు టర్నింగ్ పాయింట్ అవ్వట్లేదు? అంటే అది వాళ్ళు ఎందుకు సంకనం అయిపోతారు? టర్నింగ్ పాయింట్ ఉంటుంది వాళ్ళ జీవితంలో కూడా, డౌన్ అయిపోతున్నారు వాళ్ళు, అన్ని విధాలుగా నాకిపోతున్నారు. మరి ఈడే ఎందుకు సంపాదించాడు బాగా, పాస్టర్లు మాత్రం ఎందుకు సంపాదిస్తున్నారు, వాళ్ళ జీవితాల్లో ఎందుకు టర్నింగ్ పాయింట్ అవుతుంది పాజిటివ్గా? పాపం చాలామంది సాధారణ క్రైస్తవుల్లో నిజంగా భక్తి పరులు ఉన్నారు, యేసు నిజంగా దేవుడిని నమ్మి పూజించే వాళ్ళు ఉన్నారు, మొక్కేవాళ్ళు ఉన్నారు, ఆరాధించే వాళ్ళు ఉన్నారు, కన్నీటి ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు, మనస్ఫూర్తిగా ఏడ్చేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు జరగట్లేదే? ఇంకా నాశనం అయిపోతున్నాయి, ఇంకా పతనం అయిపోతున్నారు వాళ్ళు. శాలిం రాజు అనే కాదు, ఏ పాస్టర్ అయినా సరే ఒక అరగంట వీడియో మాట్లాడితే అందులో ఒక 100 బూతులు దొరుకుతాయి, కావలసినన్ని సెల్ఫ్ కాంట్రడిక్షన్సో లేకపోతే ఒకదాన్ని ఒకటి వ్యతిరేకించేటటువంటి తలా తోకలేని విషయాలు, లాజిక్ లేని విషయాలు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి. వీళ్ళు దైవజనులు, వీళ్ళ మీద పరిశుద్ధాత్మ దిగుతుంది, వీళ్ళు మనల్ని ఉద్ధరిస్తారు ఇప్పుడు భారతదేశాన్ని. మరి శాలిం రాజు గారు ఈ మధ్యకాలంలో పెద్దగా హిందూ దేవుడి గురించి మాట్లాడతలేదు, ఆ మధ్యకాలంలో బాగా మాట్లాడాడు, బాగా రేవెట్టేశాం. మొత్తం సాహిరేవులో పడేసి ఉతికితే తల మెరిసిపోయి మళ్ళీ హిందుత్వం జోలికి రాలేదు ఇప్పటిదాకా. ఇందులో లైట్గా కొద్దిగా టచ్ చేశాడు, కొద్దిగా టచ్ చేసినందుకు మరి కొద్దిగా పడాలి కదా, ట్రీట్మెంట్ ఉండాలి కదా, అందుకని చెప్పి ఈ వీడియోని తీసుకోవడం జరిగింది. అరే శాలిం రాజుగా, నీకు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ఉంటే అప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడావు కదా, కృష్ణుడు చనిపోయి లేవలేదు, మా యేసు లేచాడు చెప్పావు కదా, మళ్ళీ అలాంటి ఎటకారం ఏమైనా ఉంటే మళ్ళీ చూపి, అప్పుడు టైగర్ రింగ్లోకి వస్తుంది, వేట మొదలైద్ది. చూసుకుందాం మరి, ఎట్లయితే గట్లయ్యా చూసుకుందాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.